ఉన్నాయా, ఎందుకు నా మీద ఆరోపణ చేస్తున్నామని రాములకు వస్తుండు. ఇంకా వీళ్ళ పంచాయతీ ఇట్లా ఉంది. ఇక ఇంకో పంచాయతీ ఏంది, బీఆర్ఎస్ నా దారికి రావాల్సిందే, అమ్మని దండం పెడితే నాయను, శైలి అంటే శైలే, చిన్న శైలి ఏం కాదులో. కాంగ్రెస్ కరెక్ట్, బీఆర్ఎస్ నాయకులు ఆర్డినెన్స్ వద్దనడం సరికాదు. అమ్మా ఎక్కడెక్కడనో డొంక ఇటు తిరుగుతుందో రాజకీయం. చిట్ చాట్లో ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు. రిజర్వేషన్పై కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కరెక్టే, తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై స్పందించకపోవడం విజ్ఞతకే వదిలేస్తున్నా. చూస్తురా, ఒక్క పిల్ల చింతపండు నవీను తీన్మార్ మల్య కవితమ్మను గంత పెద్ద మాట అంటే కోళ్ళకు ఒక్క కోళ్ళాగా చిరాకి రాలేదట. బీఆర్ఎస్ కోళ్ళాగా తోడ పుట్టిన అన్న కూడా రాలేదట. ఒక్క బీఆర్ఎస్ కోళ్ళాగని కూడా ఇక మరి అట్టెట మా కవితమ్మని గంత మాట అంటివా అనేది ఇంకో గిది కథ. ఇక మీ విజ్ఞతకే వదిలేస్తున్నా అనేది కూడా అనుకొస్తుంది. పాపం కవితమ్మకు బాధ అనిపిస్తున్నట్టుందిలా, అనిపించదా? ఇక ఆడబిడ్డ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్పై ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ సరైనదే అని చెప్పుకొచ్చారు. గురువారం మీడియా చిట్ చాట్లో మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్పై ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కరెక్టే అని, బీఆర్ఎస్ నాయకులు ఆర్డినెన్స్ వద్దని చెప్పడం సరికాదన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు నా దారికి రావాల్సింది